యాక్చువల్‌గా మనం లాస్ట్ వీడియోలో ఇక్కడ ఆపాం. నేను కూడా మీకు 1 డే టైమ్ ఇచ్చా. ఎందుకు ఇచ్చానో తెలుసా? బికాజ్ దేర్ ఆర్ సమ్ మల్టిపుల్ ఎర్రర్స్ ఇన్ దిస్ అండ్ మీరది ఫైండ్ ఔట్ చేస్తారని అనుకున్నా. కానీ కుదరలే. ఎవ్వరూ నాకు కామెంట్ చేయలే. అంటే ఒకటి మీకు ఇంట్రెస్ట్ అన్నా లేకపోయి ఉండాలి. దిస్ ఈస్ ఫ్యాక్ట్ అగైన్. రెండోది మీకన్నా ఇప్పుడు నేర్చుకునే స్టేజ్‌లో అన్నా ఉండిండాలి. సో దిస్ ఈస్ ఇట్. ఈ రెండిట్లో ఏది మీరు అనేసి నేను తొందరలోనే కనిపెట్టేస్తా. అండ్ దానికి తగ్గట్టు నేను కూడా వాట్ ఈస్ దిస్ యాక్ట్ అవుతాం. నౌ లెట్ మీ సీ దిస్ అగైన్. యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. ఇంత చెప్తున్నాను అని అంటే కాంట్ ఐ ఫైండ్ అవుట్ హూ ఆర్ జెన్యున్ అండ్ హూ ఆర్ నాట్ అనేసి. సి దట్ ఈస్ వాట్. నౌ సి క్యావెలరీ ఈజ్ ద ఓన్లీ మీన్స్. ఇది ఫస్ట్ చూద్దాం. క్యావెలరీ ఈజ్ ద ఓన్లీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ దెన్ క్యావెలరీ ఆర్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ వార్స్. ఇక్కడ ఆట ఈజా ఆరా. ఆన్సర్లో క్యావెలరీ ఈజా ఆరా అనేది తెలుసుకోవడం అసలు ఆటే కాదు. ఆట ఎందుకు అనేసి. క్యావెలరీ ఈజ్ వస్తే ఎందుకు వచ్చింది, ఎందుకు రాకూడదు. క్యావెలరీ ఆర్ వస్తే ఎందుకు వచ్చింది, ఎందుకు రాకూడదు. ఇది మీరు తెలుసుకున్న తర్వాత ఏదో ఒక చిన్న మాటగా అవును ఇది కరెక్ట్ అని చెప్పాలి. ఇది మీరు తెలుసుకోవాల్సింది, ఇది మీరు చదవాల్సింది, ఇలా మీరు ఉండాల్సింది. నౌ సీ హియర్, క్యావెలరీ ఈజ్ ద ఓన్లీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ దెన్ లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ హియర్. సపోజ్ సచిన్ ఈజ్ హ్యాండ్సమ్. రైట్, సచిన్ ఈజ్ హ్యాండ్సమ్. ఇక్కడ సచిన్ ఈజ్ హ్యాండ్సమ్ అని అంటే సచిన్ హ్యాండ్సమ్గా ఉన్నారు అని ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అఫ్ కోర్స్ సచిన్ హ్యాండ్సమ్గానే ఉంటారు కదా. ఈజ్ ఏం చేస్తోంది అని అంటే ఈ హ్యాండ్సమ్ అనే పదాన్ని ఎవరికి చెప్తోంది? సచిన్ అని చెప్తోంది. అంటే సచిన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ని కాంప్లిమెంట్ చేస్తోంది. అందుకు ఇట్ ఈస్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటాం. అండ్ ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే సబ్జెక్ట్ని పొగుడుతోంది ఆర్ సబ్జెక్ట్ యొక్క విశేషణాన్ని చెప్తోంది. అలా సబ్జెక్ట్ని దేంతో ఒక క్వాలిటీతో లింక్ చేస్తోంది. సబ్జెక్ట్ని దాని యొక్క క్వాలిటీతో లింక్ చేస్తుంది. సబ్జెక్ట్ సచిన్ యొక్క క్వాలిటీ ఏంటి? హ్యాండ్సమ్. దాన్ని లింక్ చేసే పదమే ఇది. సో ఇట్ ఈస్ కాల్డ్ లింకింగ్ అండ్ వర్బ్ షుడ్ బి దేర్. సో ఇట్ ఈస్ లింకింగ్ వర్బ్. ప్రెజెంటా పాస్ట్ అనే చెప్తుంది కాబట్టి ఇట్ ఈస్ వర్బ్. స్టేట్ అని చెప్పేది కూడా వర్బే. నౌ సచిన్ ఈజ్ హ్యాండ్సమ్ అని అంటాం. ఈ లింకింగ్ వర్బ్ ఏంటో అనేది వర్బ్లో చూద్దాం. బట్ ప్రయర్ టు దట్ యూ హ్యావ్ టు నో దిస్. ఇక్కడ సచిన్ ఈజ్ హ్యాండ్సమ్లో వాట్ ఇస్ దిస్? సచిన్ ఈజ్ హ్యాండ్సమ్ ఎందుకు చెప్తున్నాను? వాట్ ఇస్ దిస్? హ్యాండ్సమ్ అనేది సబ్జెక్ట్కి వస్తుంది. రైట్, ఇక్కడ కూడా చూడండి. క్యావెలరీ ఈజ్ ఎప్పుడన్నా కానీ క్యావెలరీ ఈజా క్యావెలరీ ఆరా అనేది తెలియాలి అని అంటే యూ హ్యావ్ టు నో. ఇంతవరకు చూసేసి నాకు తెలిసిపోతుంది అని అనుకుంటే తప్పు. యూ హ్యావ్ టు సీ దిస్ వాట్ ఇస్ దిస్ ద అదర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ టు. ఇఫ్ that is the case, then you are actually doing the correct job. Now you see this, the only means of transport. The only means of transport అని అంటే ఉన్న ఒక్కగానొక్క ట్రాన్స్పోర్ట్ అని చెప్తున్నా. ఈ ఓన్లీ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఒకటి. ఎప్పుడైతే ఈ ఓన్లీ అనేది ఒకటి అని రిప్రజెంట్ చేస్తుందో వాట్ ఈస్ దిస్ టోటల్? ఈజ్ అనేది వచ్చిందంటే లింకింగ్ వర్బ్ దీన్ని కాంప్లిమెంట్ చేస్తుంది. రైట్, ఇది ఓన్లీ మీన్స్ అని చెప్తోంది అని అంటే క్యావెలరీ ఈజ్ ద ఓన్లీ మీన్స్ అని చెప్తోందంటే క్యావెలరీ అంటే మీకు తెలిసిందే వాట్ ఇస్ దిస్? వార్స్ కానీ ఎప్పుడన్నా కానీ మనం యూజ్ చేసేది గుర్రాలతో వెళ్తూ ఉంటారు వార్స్కి. దెన్ దాట్ గుర్రాలతో వెళ్ళేదాన్ని క్యావెలరీ అని అంటాం. ఓకే, వెరీ గుడ్. దాన్ని అంతటినీ ఒక గుర్రాలు ఇట్లా వెళ్తున్నాయి, గుర్రాల్లో జనాలు దండయాత్రకు వెళ్తున్నారు అని చెప్తున్నారా? రైట్, ఇక్కడ ఆ గుర్రాలతో వెళ్ళేది ఒక ట్రాన్స్పోర్ట్ అనేది ఒక ట్రాన్స్పోర్ట్గా చెప్తున్నారా? అలాంటిది ఇక్కడ గుర్రాలతో వెళ్తున్నారు అని చెప్తున్నారా? గుర్రాలతో వెళ్ళగలిగేది అని చెప్తున్నారా? గుర్రాల్లో వెళ్ళగలిగేది అనేది ఈ టోటల్ డబ్బా చెప్తుంది. ఎందుకంటే గుర్రాలతో వెళ్ళగలిగేది అనేది ద ఓన్లీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్తుంది. అప్పుడు గుర్రాలతో వెళ్ళగలిగేది ఏమైపోతుంది? సింగులర్ సబ్జెక్ట్ కోసం రావాల్సింది సింగులర్ వర్బ్ వచ్చిందా లేదా? వచ్చింది. హెన్స్ అందుకు ఇది కరెక్ట్ అయిపోతుంది. గాట్ ఇట్? వెరీ గుడ్. నౌ ఇది రెండో చూద్దాం. క్యావెలరీ ఆర్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ వార్స్. ఇది కరెక్టా కాదా అని అంటే సింపుల్. మనకు తెలిసింది ఏంటి? మనం ఇప్పటివరకు ఏం చదివాము? ఈ క్యావెలరీ ఇవన్నీ ఉన్నాయి కదా. క్యావెలరీ అనేది మనకు ఒకటి తెలుసు. దిస్ ఈజ్ అ నౌన్. ఇంతవరకే తెలుసు. లెట్ అస్ బి వెరీ మినిమం. ఇది ఎలాంటి నౌను? ప్లూరల్ నౌన్ ఓన్ అనేది తెలుసు. రైట్, ఇది రూల్కి ఒక ఎక్సెప్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉందా లేదా అనేది తెలుసుకోవడం మీ యొక్క బాధ్యత. ఉంది అని అన్నప్పుడు ఓకే, అది తెలుసుకున్నామా లేదా? ఇంతే. ఒక ఎక్సెప్షన్ ఉంది. వాట్ ఈస్ దట్? క్యావెలరీ అంటే మామూలుగా గుర్రాలతో వెళ్తున్నారు అని చెప్తే ప్లూరల్ నౌన్ అయిపోతుంది. గుర్రాలతో వెళ్ళడం అనేది అన్నట్టుగా చెప్తే సింగులర్ నౌన్ అయిపోతుంది. రైట్, అక్కడ గుర్రాలతో వెళ్ళడం అనేది
ఒక ఆబ్జెక్టిఫైయింగ్ అనమాట. అక్కడ గుర్రాలతో వెళ్తున్నారు అనే కాన్సెప్ట్ కాదు. గుర్రాల్లో వెళ్ళడం అనేది ఆబ్జెక్టిఫై చేస్తున్నారు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఆబ్జెక్టిఫై చేస్తే అది సింగులర్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి క్యావెలరీ ఆర్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ వార్స్. ఎప్పుడైతే మీరు ఎక్సెప్షన్ చూస్తారో ఆ తర్వాత మిగిలింది ఒకటి. దట్ ఈస్ ద వన్ ఓన్లీ దట్ ప్లూరల్ నౌన్. సో దిస్ ఇస్ వాట్. ఇప్పుడు మీకు క్యావెలరీ ఆర్ అనే రావాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి క్యావెలరీ ఆర్ అనే రావాలి. క్యావెలరీ ఆర్ అనే రావాలి. రైట్, క్యావెలరీ ఆర్. ఆ తర్వాత ఇది చూడాల్సింది. రైట్, ఇక్కడ చూడండి 1 అని డెపిక్ట్ చేస్తోంది అండ్ ఆబ్జెక్టిఫై చేస్తుంది. ఇక్కడ అలా చేస్తుందా? క్యావెలరీ అనేది ఇంపార్టెంట్ డ్యూరింగ్ వార్స్ అంట. అంటే వార్ జరిగేటప్పుడు మనకు ఈ గుర్రాలు అనేటివి ఉంటే, గుర్రాలతో వెళ్తే మనం యుద్ధానికి అవి ఇంపార్టెంట్ అవుతాయి అనేసి, అలా వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. హెన్స్ ఇక్కడ ఆబ్జెక్టిఫై చెయ్యట్లా. గుర్రాల్లో వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ డ్యూరింగ్ వార్స్ అంటున్నాడు. గుర్రాల్లో వెళ్ళడం అనేది. రైట్, అలాంటప్పుడు ఇదేమైపోతుంది? గుర్రాలు అనేసరికి ప్లూరల్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఆ ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ రావాలి. వచ్చిందా లేదా? వచ్చింది. అందుకు ఇది కరెక్ట్. ఇలా మీరు ఆలోచించాలి. రైట్, దీనికి ఈరోజు ఈ ఒక్క మాట చెప్పటానికి నాకు ఇంతసేపు పట్టింది. కానీ బిలీవ్ మీ, ఇఫ్ ద ప్రాక్టీస్ ఈజ్ సచ్ క్లియర్, 1కి 2 3 4 రీజన్స్ చెప్పేసరికి 5వసారికి మీకే అర్థమైపోతుంది. అగైన్ ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు ప్రోగ్రెస్. ఇది యాక్చువల్గా మీరు చదవాల్సిన పద్ధతి. క్యావెలరీ అనేది ప్లూరల్ నౌన్ ఓన్లీ అనేది తెలుసుకోవడం ఒక మ్యాటరే కాదు అసలు. రైట్, ఇట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ దట్ విచ్ చేంజెస్ యువర్ ఫోకస్ అండ్ యువర్ ప్రిపరేషన్ లెవెల్. కష్టపడి చదవాలా, ఇష్టపడి చదవాలా? కష్టం ఇష్టం రెండూ సపరేట్, రెండో పాయింట్లో వస్తాయి. అసలు అది పాయింటే కాదు. ఎందుకు? ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో అప్పుడు మీకు కష్టం అనిపించదు, అప్పుడే ఇష్టం అయిపోతుంది. దిస్ ఇస్ వాట్. సో బ్యాక్ డేటెడ్ సామెతలన్నీ వదిలేసేయండి. నౌ యూ ఫోకస్ ఆన్ దిస్. ఓకే, నౌ ఇంతవరకు మీకు అర్థమైందా? దిస్ ఇస్ వాట్. ఒక క్వశ్చన్కి ఇంత ఉంది అని అంటే ఓకే, నౌ ఇంతవరకు మీకు అర్థమైంది కదా? ఓకే, వెరీ గుడ్. ఇప్పటి వరకు మనం ఏం చూసాం? నౌన్స్లో సింగులర్ చూసాం, ప్లూరల్ చూసాం. అండ్ సింగులర్ ఓన్లీగా ఏవేవి వస్తాయో, ప్లూరల్ ఓన్లీగా ఏవేవి వస్తాయో అవన్నీ చూసాం. ఇంతవరకేనా? యప్. నో, దీని తర్వాత చూద్దాం. ఇంకేమున్నాయి? ఎస్, ఇంతవరకే. తప్పు. నేను యాక్చువల్గా ఇదంతా ఎస్ యూ కెన్ వాచ్ దిస్ ఇన్ 1.5 స్పీడ్. ఇదంతా నేను ఎందుకు ఇచ్చాను తెలిసిన? నేను యాక్చువల్గా నిన్ననే చెప్పిండాల్సింది. రైట్, నిన్ననే ఈ వీడియో చేసిండాల్సింది. చేసేసాను. కానీ వాట్ ఈస్ దిస్? నేను వెయిట్ చేశా ఎవరైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా చెప్తారేమో అనేసి. ఒక్కరు కూడా చెప్పలా. ఒక్కరంటే ఒకరు. యాజ్ ఐ సెడ్, ఐదర్ యు ఆర్ డిస్ట్రాక్టెడ్, ఆర్ యు ఆర్ నాట్ ఫోకస్డ్, ఆర్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఆర్ మీకు ఎంత తెలిసి ఉండాలి అంతే. ఇక్కడ చూడండి, క్యావెలరీ ఈజ్ ద ఓన్లీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వరకు ఓకే. లాస్ట్లో చిన్నగా మెలికి పెట్టి ఇట్లా వదిలేసా. దీని గురించి ఎవరన్నా మాట్లాడతారు అని అనుకుంటే మాట్లాడలా. జస్ట్ ఇమాజిన్, ఓకే మీకు అంతా తెలుసు అని అనుకుంటే మరి చెప్పిండాలిగా. ఈజ్ అని చెప్పా. ఈజ్ అని చెప్తే ప్రెజెంట్ టెన్స్. రైట్, మరి దెన్ అని అంటే పాస్ట్ టెన్స్. రైట్, పాస్ట్ టెన్స్. రైట్, ఒక సెంటెన్స్లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ రెండూ కలిపి ఉంటాయా? నో. అప్పుడు ఇది తీసేయండి సార్ అని చెప్పుంటే అప్పుడు పక్కా ఉండేది. క్యావెలరీ ఈజ్ ద ఓన్లీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఈ దెన్ అనేది నేను ఆలోచించి రాసింటాను, నాకు తెలుసు లాస్ట్ వీడియోలో. రైట్, కానీ పర్పస్ఫుల్గానే రాసా. మీరు ఆన్సర్ చేస్తారా? ఇప్పుడు నాకు తెలుసు, నేను రాస్తా, నేను వీడియో చేస్తా, నాకు ఎట్లా తెలుస్తుంది అదర్ సైడ్ ఆఫ్ యూ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ అనేసి? ఐ క్యాన్ ఓన్లీ నో బై యువర్ రెస్పాన్స్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఊరికే కూర్చోండి, కనిపెట్టేస్తాడా? నో. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇక్కడ కూడా నాకు మీరు కనిపించట్లేదు కాబట్టి ద ఓన్లీ మీన్స్ ఆఫ్ యువర్ జెన్యునిటీ దట్ విచ్ ఐ కెన్ నో ఈస్ త్రూ కమెంట్స్. అది చూద్దాం. లెట్ వి సీ. ఐ యాక్ట్ అకార్డింగ్ టు యువర్ రిప్లై అండ్ రెస్పాన్స్. నాకేం అవసరం లేదు ఇదంతా, బట్ ఫర్ యువర్ ఐఎమ్ డూయింగ్ ఇట్. నౌ సీ దిస్. ప్లూరల్ ఓన్లీ అని అంటే సింపుల్. ఇదంతా చూసాం. క్యాటిల్, క్యావెలరీతో తీసుకున్నాం. చిల్డ్రన్, క్లర్జీ, ఫోక్ అండ్ ఇన్ఫాంట్రీ, పెసెంట్రీ, పీపుల్, పోలీస్, పౌల్ట్రీ, వెర్మెన్, ఇవన్నీ చూసాం. ఓకే. నౌ సీ దిస్. ఇంకొకటి చూద్దాం. సింగులర్ అండ్ ప్లూరల్. దీనికంటే ముందు ఒక్క పాయింట్ చెప్తా, ఒక్క నిమిషం. ఓకే, నౌ సీ దిస్. ఇక్కడ వరకు అయిపోయింది కదా? యప్. నేను ఒక 2 క్వశ్చన్లు అడుగుతా, దానికి ఆన్సర్ చేసేయండి కామెంట్లో. లెట్ us see. ఒకటిది బ్లర్ అయింది పిక్చర్, అదే పనిగా తీసేసుకున్నా. అండ్ వాట్ ఈస్ దిస్ నౌన్? ఇది నౌన్. ఈ గుంపుకి ఒక నౌన్ పేరు ఉంటుంది. అండ్ వాట్ ఈస్ దట్ పేరు? మీరు చెప్పండి. మనం నిన్న డిస్కస్ చేసిన పదాల్లోనే ఉన్నాయి. ఇఫ్ యూ హ్యావ్ డన్ ద హోంవర్క్, మీరు టక్మని చెప్పేస్తారు. నౌ ఇదేంటిది? ఇది మీకు సరిగ్గా కనపడకపోవచ్చేమో. ఐ థింక్ ఎస్, దీస్ ఆర్
ఏంబర్స్. ఏంబర్స్ అనంటే మీరు వాట్ ఇస్ దిస్ వుడ్ ఉంటుంది కదా! వుడ్‌ని మీరు కాల్చేసిన తర్వాత నిప్పు ఉంటుంది. నిప్పు తగ్గిపోయి, నిప్పు ఆరిపోయి ఉంటుంది. బట్ లోపలైతే వాట్ ఇస్ దిస్ ఎర్రగా మండుతూ ఉంటుంది ఆ వుడ్. దాన్నే ఏంబర్స్ అని అంటాం. రైట్? ఫ్లేమ్ ఉండదు. కానీ ఈ లోపల మాత్రం మండుతూ ఉంటుంది ఇలా. దెన్ థాట్ ఈస్ కాల్డ్ ఏంబర్స్. ఓకే. నౌ ఒక క్వెషన్. విల్ డూ దిస్. విత్ ది సాఫ్ట్ గ్లో illuminating the night, having a touch of enchantment, the smouldering embers dances in the darkness. దీంట్లో నాకు కావాల్సింది తప్పు ఉందా లేదా? మీరు పాజ్ చేసి చూడండి. మీకు ఇబ్బంది అనిపించింది, తప్పు అని అనిపించింది అంటే అది మార్క్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ చూడండి. నౌ ఐమ్ టెల్లింగ్ చెప్పేస్తున్నా. నౌ సీ హియర్. విత్ అనేది ఏంటి? ప్రిపోజిషన్. ద సాఫ్ట్ గ్లో ఇల్యూమినేటింగ్ ద నైట్, హ్యావింగ్ అ టచ్ ఆఫ్ ఎంచాంట్మెంట్. ఇంతవరకు ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అన్నీ ఉన్నాయి. కానీ యాక్చువల్ సెంటెన్స్ ఇది. ద స్మౌల్డరింగ్ ఏంబర్స్ డాన్సెస్ ఇన్ ద డార్క్నెస్. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ దేని గురించి చెప్తున్నాం? ఏంబర్స్. ఇది సబ్జెక్ట్ అనేది మీరు కనిపెట్టాలి. ఫస్ట్ పాయింట్ చెక్మని కనిపెట్టేయాలి. నెక్స్ట్ ఇది సబ్జెక్ట్ అని తెలిసిన తర్వాత దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ అని కనిపెట్టాలి. వాట్ టైప్ ఆఫ్ ఏంబర్స్? స్మౌల్డరింగ్ ఏంబర్స్. వాట్ ఆర్ దిస్ స్మౌల్డరింగ్ ఏంబర్స్? ఓకే, మీరు చెప్తారా? నేను చెప్పానా? ఓకే, స్మౌల్డరింగ్ అని అంటే వెయిట్ అ మినిట్. స్మౌల్డరింగ్ కదా? ఎప్. స్మౌల్డరింగ్ అని అంటే సింపుల్. ఇక్కడ చూడండి, ఇవి ఉన్నాయి కదా, దీన్ని ఏంబర్స్ అని అంటాం. ఎప్పుడైతే మీరు వాట్ ఇస్ దిస్ వుడ్ని కాలుస్తారో, వుడ్ని కాల్చిన తర్వాత మంట అంటే బాగా కాలిపోయిన తర్వాత మంట ఆరిపోతుంది. మంట ఆరిపోయిన తర్వాత పొగ కూడా ఉండదు. మంట ఉండదు, సో వాట్ ఇస్ దిస్ అగ్గి ఉండదు, పొగ ఉండదు. కానీ లోపల మాత్రం రెడ్ కలర్లో ఉంటుంది. దాట్ ఈస్ కాల్డ్ స్మౌల్డరింగ్. రైట్? ద స్టేట్ ఆఫ్ విచ్ వేర్ దెర్ ఈస్ నో పొగ అండ్ నో వాట్ ఇస్ దిస్ అగ్గి. దట్ ఈస్ వాట్ ఆ స్టేజ్ ఏంటామంటే స్మౌల్డరింగ్ అని అంటాం. స్మౌల్డరింగ్ ఏంబర్స్. రైట్? స్మౌల్డరింగ్ ఏంబర్స్. ఓకే, 90% ఇదే ఉంటుంది. నో స్మౌల్డరింగ్ ఏంబర్స్ డాన్సెస్. ఇది సబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్ అయితే ఇన్ అనేది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ ఇది. ఇది సబ్జెక్ట్ అయితే ఇదే వర్బ్ అయి ఉండాలి. రైట్? ఇది వర్బ్. నౌ యూ టెల్ మీ వాట్ ఈస్ దిస్ ఏంబర్స్ ఇస్ ఆల్ అబౌట్. ఇప్పుడే నిన్ననే క్లాస్లో చదివాము ఏంబర్స్ ఈజ్ అ ప్లూరల్ నౌన్. సో ఇఫ్ దిస్ ఈజ్ అ ప్లూరల్ నౌన్, దెన్ ఏంబర్స్ అనేది ప్లూరల్ నౌన్ అయితే దెన్ దిస్ ఆల్సో మస్ట్ బికమ్ అ ప్లూరల్ సబ్జెక్ట్. ఇఫ్ దిస్ ఈజ్ అ ప్లూరల్ సబ్జెక్ట్, వర్బ్ ఏమవ్వాలి? ప్లూరల్ వర్బ్ అవ్వాలి. మరి ప్లూరల్ వర్బ్ అయిందా? డాన్సెస్ అనేది ప్లూరల్ వర్బా సింగులర్ వర్బా? వర్బ్కి ఎస్ యాడ్ చేస్తే సింగులర్. యా, సింగులర్. అప్పుడు ఏమైపోతుంది? ఇది సింగులర్ వర్బ్ అయింది ఇక్కడ. మరి మనకు కావాల్సిందేమో ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్. ప్లూరల్ వర్బ్ కావాలంటే ఇది తీసేయాలి. ద స్మౌల్డరింగ్ ఏంబర్స్ డాన్స్ ఇన్ ద డార్క్నెస్. ద స్మౌల్డరింగ్ ఏంబర్స్ డాన్స్. ఇది మీరు తెలుసుకుంటే చాలు. ఇలా మనం అప్రోచ్ అవ్వాలి ఒక సొల్యూషన్, ఒక క్వశ్చన్కి. ఇదంతా తీసేస్తున్నా. నౌ లెట్ మీ టెల్ యూ. సి, క్లీన్గా విత్ అనే ప్రిపోజిషన్తో వస్తున్నామంటే ఇక్కడ వరకు ఓకే. కానీ ఒకసారి చదవండి. విత్ ద సాఫ్ట్ గ్లో ఇల్యూమినేటింగ్ ద నైట్. విత్ ద సాఫ్ట్ గ్లో, దట్ సాఫ్ట్ గ్లో ఈజ్ ఇల్యూమినేటింగ్ ద నైట్. అగైన్ హ్యావింగ్ వాట్ అంటే ఆ టచ్ ఆఫ్ ఎంచాంట్మెంట్, కామా అంటే ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, పిపిఓ. ప్రిపోజిషన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ఇది యాక్చువల్ సబ్జెక్ట్. ద స్మౌల్డరింగ్ ఏంబర్స్ డాన్సెస్. ఇంతవరకు మీరు ఆగితే చాలు. ఇక్కడ మీరు టక్మని తీసేయాలనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది మీరు చదివారు నిన్న. ఏంబర్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ అయితే ప్లూరల్ వర్బ్ డాన్స్. అంతే, అయిపోయింది. ఇలాంటిది ఇంకో క్వశ్చన్. రైట్? టైడింగ్స్ ఆర్ అన్రిలయబుల్ వెన్ హర్డ్, బట్ వెన్ రీచెస్ అస్ త్రూ ద డైలీ న్యూస్ పేపర్ బికమ్ మోస్ట్ రిలయబుల్. ఓకే, రైట్. సేమ్ అగైన్ పాజ్ చేసి ఆన్సర్ చూడండి. ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు, దెన్ యూ ఆర్ వెరీ గుడ్. ఇఫ్ నాట్ ఆల్సో యూ ఆర్ బికమింగ్ గుడ్. నౌ సి, టైడింగ్స్ అనేటివేంటి? ఫస్ట్ మనం ఇక్కడికి ఆపేయాలి. టైడింగ్స్ అనేది ఏంటి? ఇట్ ఈస్ అ నౌన్. రైట్? నిన్నటి వరకు వాట్ ఈస్ టైడింగ్స్ అనేది సబ్జెక్ట్ అని తెలుసు, నిన్నటి వరకు నౌన్ అని తెలుసు. అండ్ రివిజన్ చేస్తే మీరు ఇది ప్లూరల్ నౌన్గా మాత్రమే వస్తుందని తెలుసు. రైట్? ప్లూరల్ నౌన్గా మాత్రమే వస్తుందని తెలుసు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ప్లూరల్ నౌన్ అయినప్పుడు మనకు రావాల్సింది ఏంటి? ఇది ఈస్ ద ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్లూరల్ వర్బ్ రావాలి. ఆర్ వచ్చిందా లేదా? వచ్చింది సార్, అంతా కరెక్ట్ అని అంటామా? అంతా కరెక్ట్ అని అనుకుంటే అంతా కరెక్టే, కానీ తప్పు ఉంది. నౌ వాట్ ఈస్ దట్ తప్పు? సి, టైడింగ్స్
ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నామో అదే సబ్జెక్ట్ అవుతుందన్న మినిమం అది వాట్ ఇస్ దిస్ నాలెడ్జ్ మనం తీసుకొని ముందుకెళ్తున్నాం. టైడింగ్స్ గురించి చెప్తున్నాం కాబట్టి టైడింగ్స్ ఇస్ అ సబ్జెక్ట్ ఆర్ ద సబ్జెక్ట్. టైడింగ్స్ ఆర్ అన్రిలయబుల్ అంట. ఓకే. వెన్ హర్డ్ అంటే ఏంటి? ఫస్ట్ టైడింగ్స్ అంటే ఏంటి? మీనింగ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈజ్ వేర్ ఇట్ హెల్ప్స్ అస్. జస్ట్ నాకు టైడింగ్స్ అనేది ప్లూరల్ అని తెలిస్తే తెలియచ్చు. కానీ టైడింగ్స్ అనేది ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాం. టైడింగ్స్ అనేది పాస్ట్‌లో న్యూస్ గురించి చెప్తాం. రైట్. టైడింగ్స్ అనేది న్యూస్ ఆర్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పేదాన్ని ఇంకొక పదం. రైట్. ఇంకొక పదమే న్యూస్ ఆర్ ఇన్ఫర్మేషన్‌కి టైడింగ్స్ అంటాం. టైడింగ్స్ ఆర్ న్యూస్. టైడింగ్స్ బదులు న్యూస్ అని ఊహించుకొని చూడండి. న్యూస్ ఆర్ యాక్చువల్ న్యూస్ అనేది ప్లూరల్ సింగులర్. కానీ టైడింగ్స్ అనేది ప్లూరల్. టైడింగ్స్ ఆర్ అన్రిలయబుల్. వార్తలనేటివి అన్రిలయబుల్ అంట. వెన్ హర్డ్ ఎప్పుడైతే వింటామో అప్పుడు అవి అన్రిలయబుల్‌గా ఉంటాయి. బట్ వెన్ రీచెస్ అస్ త్రూ ద డైలీ న్యూస్ పేపర్. అవే టైడింగ్స్ డైలీ న్యూస్ పేపర్ ద్వారా మనకు రీచ్ అవుతున్నాయి అనంటే, రీచ్ అయినప్పుడు వాట్ ఆర్ దే? దే బికమ్ మోస్ట్ రిలయబుల్. ఇక్కడ మీరు చదవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, ఆచరించాల్సింది, పాటించాల్సింది ఎలా, ఏంటి అనేది తెలుసుకోవాలి. మనం టైడింగ్స్ గురించి మాట్లాడుతున్నాం అనేది మీకు అర్థమైంది. ఇక్కడ ఆర్ వచ్చిందనేది అర్థమైపోయింది. అన్రిలయబుల్ వెన్ హర్డ్, బట్ వెన్ రీచెస్ అస్ త్రూ ద డైలీ న్యూస్ పేపర్ బికమ్ మోస్ట్ రిలయబుల్. ఈ బికమ్ ఏంటి? ఎవరు బికమ్ అవుతున్నారు? టైడింగ్స్ బికమ్ మోర్ రిలయబుల్. రైట్. మోస్ట్ రిలయబుల్. టైడింగ్స్ అనేటివే కదా. రెఫరెన్స్ బికమ్ అంటే ఏమవుతుంది? టైడింగ్స్ అనేది అవుతుంది. ఏమవుతుంది? రిలయబుల్ అవుతుంది. హెన్స్ బికమ్ అనే దానికి సోర్స్ ఏంటి? టైడింగ్స్. ఎందుకంటే అదే సబ్జెక్ట్. ఓకే. టైడింగ్స్ అనేది ప్లూరల్ నౌన్ కాబట్టి మనకి ఇక్కడ కూడా బికమ్స్ అని వచ్చినంటే ఎస్ తీసేసి బికమ్ అని రాయాలనేది తెలిసిపోతుంది. బికాస్ ప్లూరల్ నౌన్కి ప్లూరల్ వర్బ్ రావాలి. ప్లూరల్ వర్బ్ వచ్చిందా లేదా అంటే వచ్చింది. కానీ మళ్ళీ మిస్ అవుతున్నాం. ఏంటి? బట్ ఇక్కడికి వచ్చేసేయండి. వెన్ రీచెస్ అస్. రీచ్ అనేది వర్బ్లోకి వస్తా మళ్ళీ. రైట్. వెన్ రీచెస్ అస్. రీచ్ అనేది ఏంటి? దగ్గరికి రావడం. రైట్. ఇది వర్బ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఈ వర్బ్ ఎవరి కోసం వస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్లో వెయిట్ హీ గోస్ అంటాం. అదే దే వచ్చేసరికి గో అంటాం. రైట్. దే గో అంటాం. ఇక్కడ చూడండి. సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్ అవుతుంది. అంతవరకు ఓకే. ఈ వర్బ్ ఏంటి? ఈ వర్బ్ అనేది ఎస్ ఉంది. ఎస్ వచ్చింది అంటే సింగులర్. వర్బ్కి ఎస్ వస్తే సింగులర్. అప్పుడు ఇది సింగులర్ వర్బ్. ఈ సింగులర్ వర్బ్ దేనికోసం రావాలి? టైడింగ్స్ ఆర్ అన్రిలయబుల్ వెన్ హర్డ్. విన్నప్పుడు అన్రిలయబుల్. బట్ వెన్ రీచెస్ అస్. ఏవి రీచ్ అవుతున్నాయి? బట్ వెన్ రీచెస్ అస్. దేని గురించి మాట్లాడుతున్నాం? టైడింగ్స్ అనేది సబ్జెక్ట్. అవే రీచ్ అయినప్పుడు. టైడింగ్స్ అనేది ప్లూరల్ నౌన్ అయితే ఇక్కడ సింగులర్ వర్బ్ ఎందుకు వచ్చింది? ఇక్కడ రావాల్సింది సింగులర్ వర్బ్. బట్ వెన్ రీచ్ అస్ త్రూ డైలీ న్యూస్ పేపర్, అప్పుడు దే బికమ్ మోస్ట్ రిలయబుల్. ఈ రీచ్ అనేది ఈ ఈఎస్ఎల్ తీసేసే అప్పుడు వెన్ రీచ్ అస్. ఈ రీచ్ అనేది ఎవరి గురించి చెప్తోంది అని అంటే టైడింగ్స్ గురించి చెప్తుంది. ఓకే. రిలేటివ్ ప్రొనౌన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తాం. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? వెండార్ చేంజ్ అవుతున్నారు అనేసి చెప్తున్నారు కదా. ఈ వెండార్ చేంజ్ అవుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంకా తీసుకొని అంటే అమలాపురం అట్లా కాదు. నో సి అగైన్ బేసిక్స్ వరకే మనం ఆగిపోయాము అంటే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ నోయింగ్ అగైన్? మీ టైం వేస్ట్ అవుతుంది. అందుకే నేను చెప్తున్నా టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ అగైన్ రైట్ ఎఫర్ట్. వాట్ ఈజ్ దట్ రైట్ ఎఫర్ట్ అని అంటే ఇది. రైట్. మీకు ఇక్కడ వర్బ్లు ఏమున్నాయి, ఎంత ఏంటి అనేసి నేను వర్బ్ కాన్సెప్ట్లో చెప్తా. ఈరోజే మీకు ఈ వర్బ్ అంతా మీకు అర్థమైతే ఇంకేముంది? రైట్. ఈ వాట్ ఇస్ దిస్? లెట్ మీ దిస్. ఇక్కడ మీరు కంజంక్షన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోండాలి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అవన్నీ వాడేసి నేను ఇక్కడ రాసా. టైడింగ్స్ ఆర్ వెన్ హర్డ్ ఇక్కడ వరకు. బట్ వెన్ రీచెస్ ఇదొక పదం. రైట్. త్రూ అనేది ఏంటి? ప్రిపోజిషన్కి వాట్ ఇస్ దిస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ఇది త్రూ ద న్యూస్ పేపర్. పీపీఓ. ఇది కూడా పీపీఓ. రైట్. బికమ్ వాట్ అనంటే
పీపీఓ అంటున్నా చూడండి, ఇది పీపీఓ, రైట్? ఇది ఏమైపోతుంది, ఇది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్ దేన్ని రెఫర్ చేస్తుంది, టైడింగ్స్ని. ఇది దేన్ని రెఫర్ చేస్తుంది, టైడింగ్స్ని, సబ్జెక్ట్ని రెఫర్ చేస్తుంది. ఇలా మనం చంక్స్గా డివైడ్ చేసుకుంటే మనకు ఈజీ అయిపోతుంది. ఇది అసలు మ్యాటరే కాదు, త్రూ ద డైలీ న్యూస్ పేపర్ అనేది మ్యాటరే కాదు. నవ్ యూ టెల్ మీ, ఇక్కడ వాట్ ఇస్ దిస్, ఇది 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 ఆట ఈ మూడ్లో ఉన్నాయి అనేసి మీకు అర్థమైతే ఆట అయిపోయింది. అగైన్ ఇది ఈరోజు, ఇప్పుడు, ఈ 10 సెకండ్లలో. నెక్స్ట్ ఇలాంటివే ఒక 10, 20, 100 క్వశ్చన్స్ చేస్తే జస్ట్ ఇమాజిన్ యువర్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఈజ్ సచ్ అస్. వద్దు, ఇంకా నేను చెప్పను, వద్దు. మనకు కావాల్సింది ఐపీఎల్, అంతే ఇంతే. మనకు ఆటలే కావాలి. మనకు వాట్ ఇస్ స్ట్రాటజీ, ఎట్లా చదవాలి, ఏం చదవాలి, ఏ బుక్ కాదు మ్యాటర్. నౌ జస్ట్ అ మినిట్. నౌ యూ సీ దిస్ లక్. లక్ 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 ఎవరికి వస్తుంది, కష్టపడే వాళ్ళకి వస్తుంది. లక్ అంటే ఏంటి, నేచర్. నౌ సీ దిస్, ద ఆఫ్ స్ప్రింగ్స్. ఇంకా చిన్న చిన్న క్వశ్చన్లు ఇస్తా, ఓకే? ఆ లెవెల్ వద్దులే మనకి. ఫస్ట్ ఇనీషియల్గా విల్ స్టార్ట్ విత్ దిస్. ద ఆఫ్ స్ప్రింగ్స్ స్టేస్ క్లోజ్ టు ఇట్స్ పేరెంట్స్ ఫర్ ప్రొటెక్షన్. ద ఆఫ్ స్ప్రింగ్స్ స్టే క్లోజ్ టు దేర్ పేరెంట్స్ ఫర్ ప్రొటెక్షన్. ఈ రెండిట్లో తేడా ఏంటి, ఫస్ట్ అది చూడండి. రెండోది, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఆలోచించండి. రెండోది. మూడోది, ఎందుకు అనేది ఆలోచించండి. ఎందుకు అనేది మ్యాటర్ అవుతుంది. ఎందుకు అనేది తెలిసాక ఒక చిన్న పాయింట్, ఇది కరెక్ట్ అని, రైట్? నౌ సీ దిస్, వాట్ ఇస్ దిస్, జస్ట్ ఫస్ట్ ఈ మొబైల్ని తీసేసేయాలి, ఓకే? నౌ ద ఆఫ్ స్ప్రింగ్స్ స్టే క్లోజ్ టు ఇట్స్ పేరెంట్స్ ఫార్ ప్రొటెక్షన్. ఓకే, దీంట్లో ఫస్ట్ దాంట్లో ఏముంది, స్టేస్ అని ఉంది, దీంట్లో ఏమో స్టే అని ఉంది, ఓకే? అంతవరకు. ఇక్కడేమో ఇట్స్ అని ఉంది, ఇక్కడేమో దేర్ అని ఉంది, మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, నౌ యూ టెల్ మీ, ఏది కరెక్ట్, ఏది తప్పు? ఆన్సర్ ఏది తప్పు, ఏది కరెక్ట్, ఎందుకు తప్పు, ఎందుకు కరెక్ట్, రైట్? నేను కొంచెం వాటర్ కూడా తాగుతా. ఓకే, నౌ యూ టెల్ మీ, ఈ ఆఫ్ స్ప్రింగ్స్ అనేటివి, ఐ థింక్ రికార్డింగ్, ఎస్, ఓకే. నౌ ఆఫ్ స్ప్రింగ్స్ స్టేస్ క్లోజ్ టు ఇట్స్. ఫస్ట్ ఆఫ్ స్ప్రింగ్స్ అంటే ఏంటి, ఆఫ్ స్ప్రింగ్స్ అంటే సింపుల్ బస్. వాట్ ఇస్ దిస్, సంతానం, నాట్ సంతానం యాక్టర్, ఓకే? పేరెంట్స్ యొక్క సంతానాన్నే ఆఫ్ స్ప్రింగ్ అంటాం, రైట్? నౌ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏది కరెక్ట్ అని అంటే, ఆఫ్ స్ప్రింగ్స్, ఇక్కడ ఆఫ్ స్ప్రింగ్స్ అనేది మనకు తెలిసింది, సింగులర్ సబ్జెక్ట్ వస్తే సింగులర్ వర్బ్ రావాలి, ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే ప్లూరల్ వర్బ్ రావాలి. ఇది నేను చూసానా, ఓకే, ఇది తప్పు అయిపోయింది, ఇక్కడ తప్పు అయిపోయింది. దీన్ని జస్ట్ అ మినిట్, దీన్ని ఇట్లా వస్తా ఇక్కడ. ఈజ్ ఇట్ ఓకే? నౌ సి, సింగులర్ సబ్జెక్ట్ వస్తే సింగులర్ వర్బ్ రావాలి, ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే ప్లూరల్ వర్బ్ రావాలి. ఇది వర్బ్, ఓకే? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇది మీకు సింగులర్ సబ్జెక్టా ప్లూరల్ సబ్జెక్ట్ అనేది తెలియాలి. అది తెలిస్తే ఇక్కడికి వచ్చేది సింగులర్ వర్బా ప్లూరల్ వర్బా అనేది చెప్పగలరు. సంతానం అనేది ఒకరా, ఇద్దరా, ముగ్గురా, 10 మందా? సంతానం, ఒకరి సంతానం అని చెప్తున్నారు అని అంటే, వీళ్ళ సంతానం, లేదా వీళ్ళిద్దరూ వాళ్ళ సంతానం. ఇక్కడ సంతానం అనేది చేంజ్ అవుతుందా, ప్లూరల్కి సేమ్ అవుతుంది, సింగులర్కి సేమ్ అవుతుంది. అలా ఉన్నప్పుడు ఇక్కడ ఆఫ్ స్ప్రింగ్స్ అనేది పాయింట్, నేను ఇంకా వినండి, ఓకే? మొత్తం చూశాక మీరు కామెంట్ చేయండి. ఆఫ్ స్ప్రింగ్స్ అనేది సింగులర్ సబ్జెక్టా ప్లూరల్ సబ్జెక్టా అనేది తెలిస్తే అప్పుడు ఇక్కడ వాట్ ఇస్ దిస్ వన్, వాట్ ఇస్ దిస్, సింగులర్ వర్బా ప్లూరల్ వర్బా వస్తుందనేది చెప్పొచ్చు, ఓకే? నో ఐల్ టెల్ యూ. ఎప్పుడైతే మీరు అదే చెప్తున్నా కదా, వీడు వాళ్ళ సంతానం, వీళ్ళిద్దరూ వాళ్ళ సంతానం అని అంటున్నా. ఇక్కడ సంతానం అనేది సింగులరా ప్లూరలా ఎట్లా డిటర్మైన్ అవుతుంది, విత్ హ్యావింగ్ అ రెఫరెన్స్. వీడు అని అంటే సింగులర్ అని మీకు అర్థమవుతుంది, వీళ్ళిద్దరూ అని అంటే ప్లూరల్ అని మీకు అర్థమవుతుంది. అది జస్ట్ మీరు ఆ సంతానం ఆర్ ఆఫ్ స్ప్రింగ్ అనే పదం యూజ్ చేసుకొని మీరు చెప్పగలుగుతున్నారా అంటే లేదు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ వీళ్ళు, వాడు, అలాంటి దాన్ని బట్టే, రైట్? అలా ఉన్నప్పుడు ఈ వీడు, వాడు అనేటివి ఎక్కడ ఉంటాయంటే అదర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్లో ఉంటాయి. ఆ అదర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్లో ఇక్కడ దాక్కోయింది చూడండి, ఇట్స్ పేరెంట్స్. ఇట్స్ అనేది ఏమవుతుంది, సింగులర్ అడ్జెక్టివ్, రైట్? సింగులర్కి మాత్రమే ఆ ఇట్స్ అనే వాట్ ఇస్ దిస్ అడ్జెక్టివ్ వస్తుంది, రైట్? ఇప్పుడు అలాంటప్పుడు ఇది సింగులర్ అయితే వాట్ ఇస్ దిస్, సపోజ్ ఎప్పుడైనా కానీ సింగులర్ ఎప్పుడు వస్తుంది, వెన్
వెన్ వెన్ ద నౌన్ ఈజ్ సింగులర్. అప్పుడేమైపోతుంది, ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది సింగులర్ ఈ ఇట్స్ అనే పదం చేస్తుంది. టు ఇట్స్ పేరెంట్స్. ఇట్స్ అనేది ఏంటి, ఆఫ్ స్ప్రింగ్. ఆఫ్ స్ప్రింగ్ ఎప్పుడన్నా కానీ ఇది ఇట్స్ అనే పదం ఏం చేస్తుంది, సింగులర్ అయ్యి ఈ సింగులర్ కాస్త ఈ సబ్జెక్ట్ని సింగులర్ చేస్తుంది. వాడు, వీళ్ళు, ఆ వాడు అనేది ఇది, రైట్. ఆ వీళ్ళు అనేది ఇది దెయిర్, రైట్. వాడు అనేది ఈ ఇట్స్ అనేది చెప్తుంది. అప్పుడు ఇది సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది, ప్లూరల్ కాదు. ప్లూరల్ కాదు అని అన్నప్పుడు ఇది సింగులర్ అయితే ఇక్కడ కూడా సింగులర్ వర్బ్ రావాలి, ఇక్కడ ప్లూరల్ వర్బ్ తీసేయాలి. అప్పుడు సింగులర్ వర్బ్ అంటే వర్బ్కి వేస్తుంటే సింగులర్, కాబట్టి ఇది 100% కరెక్ట్ అని అంటే తప్పు. ఎందుకు తప్పు మళ్ళీ చెప్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఈ సబ్జెక్ట్ సింగులర్ ప్లూరల్లో తెలిస్తే ఇక్కడ ఇదేమో ప్లూరల్ వర్బ్ వచ్చింది. ఇది ప్లూరల్ వర్బ్ కరెక్టో కాదో చెప్పచ్చు. అలా కావాలి అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడాలి, అదర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ చూడాలి. అదే ఇది, దేర్ పేరెంట్స్, ద ఆఫ్ స్ప్రింగ్స్ స్టే క్లోజ్ టు దేర్ పేరెంట్స్. ఓకే, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఉంటే దేర్ పేరెంట్స్, ఒక్కడే ఉన్నాడంటే ఇట్స్ పేరెంట్స్, రైట్. అప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ దేర్ అనేది ఏంటి, టూ ఆర్ మోర్. అకార్డింగ్ టు అవర్ లాస్ట్ డెఫినేషన్స్, టూ ఆర్ మోర్ ఉంటే ప్లూరల్ రావాలి. అంటే ఈ దేర్ అనేది ఏం చేస్తుంది, ఈ సబ్జెక్ట్ని ప్లూరల్ చేస్తుంది. ఈ దేర్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ చేస్తుంది. ప్లూరల్ సబ్జెక్ట్ చేసినప్పుడు ప్లూరల్ వర్బ్ రావాలి అని అంటే కరెక్టే, గ్రామటికల్గా కరెక్ట్. కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆఫ్ స్ప్రింగ్స్ అనే పదం లేదు. గాట్ ఇట్, జస్ట్ ఆఫ్ స్ప్రింగ్. ఇది గుర్తుపెట్టుకోండి. సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఆఫ్ స్ప్రింగే అవుతుంది. అంతేగాని సింగులర్లో ఉంటే ఆఫ్ స్ప్రింగ్, ప్లూరల్లో ఉంటే ఆఫ్ స్ప్రింగ్స్ అవుతుంది అనేది తప్పు. మళ్ళీ చెప్తున్నా, సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఆఫ్ స్ప్రింగే అవుతుంది, ఆఫ్ స్ప్రింగ్స్ అనేది రాదు. ఇది మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది. ఆ తర్వాత దీని గురించి రావాలి, రైట్. ఆ తర్వాత దీని గురించి రావాలి, తర్వాత దీని గురించి వస్తుంది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. నౌన్ ఒక్కటే చెప్పుకుంటూ పోతే 10 నిమిషాల్లో అయిపోద్ది. బట్ వెన్ యూ స్టార్ట్ లింకింగ్ టు దిస్, ద యాక్చువల్ ఫ్లేవర్ ఇట్ కమ్స్ ఇట్. వాట్ ఈస్ ఆల్ ద గ్రామర్ ఇస్ ఆల్ అబౌట్. ఓకే, నా ఇది మీకు అర్థమైందా? ఇక్కడ మీకు ఆఫ్ స్ప్రింగ్ అనేదే ప్లూరల్. వాట్ ఇస్ దిస్, సింగులర్లోను ఆఫ్ స్ప్రింగే, ప్లూరల్లోను ఆఫ్ స్ప్రింగే. ఆ తర్వాత మీరు చూడాల్సింది ఇది స్టేనా అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ద అదర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్. అదర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్లో సింగులర్ వస్తే ఇది సింగులర్ అయిపోయినట్టు, ప్లూరల్ వస్తే ఇది ప్లూరల్ అయినట్టు. ఇది రైట్. ఓకే, ఇంకొక క్వశ్చన్ చూద్దాం, ఆర్ ఈ క్వశ్చన్ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చెప్పండి, సింగులర్ అండ్ ప్లూరల్లో సేమ్గా ఉండే నౌన్స్ ఏంటి అంటే ఇవే లిస్ట్. అందులో మీకు కావాల్సిన వాట్ ఇస్ దిస్, ఆఫ్ స్ప్రింగ్ ఉంది, రైట్. ఇప్పుడు మీకు అర్థమవుతుందా, వై డిడ్ ఐ టుక్ వాట్ ఇస్ దిస్ అన్ ఎగ్జాంపుల్ బిఫోర్ కమింగ్ టు దిస్ స్లైడ్. ఎందుకు అనంటే అక్కడ మీకు అర్థమైతే ఇక్కడ మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ మీకు పడుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ అనేది ప్లూరలా సింగులరా? జస్ట్ ఇమాజిన్, మీరు ఆ ఎగ్జాంపుల్ చదువుకోకుండా, అది నేను చెప్పుకోకుండా నేను మీకు ఇక్కడికి వచ్చి సింగులర్ అండ్ ప్లూరల్లో సేమ్ నౌన్స్ ఉంటాయి రాసుకోండి, అయిపోయాయి. అర్రే సార్ భలే చెప్పేశాడు, ఇట్లే ఉంటుంది. యాక్చువల్ మీరు చదవాల్సిన స్ట్రాటజీ నేను మీకు చూపిస్తున్నా. ఇన్ దిస్ ఫ్యాషన్ మీరు నేను లేకున్నా, నా ముందర లేకున్నా అదే చెప్తున్నా, మీరుగా చదువుకునేలాగా నేను చేస్తున్నాను. ఆ మెంటార్ ఇస్ అ గుడ్ మెంటార్, నాట్ లైక్ దట్ నేను చెప్పిందే మీకు జరుగుతుంది, నేను చెప్పింది మాత్రమే వచ్చేస్తుంది, నేను చెప్పింది తూచా తప్పకుండా చదువు అయిపోతుంది కాదు. అక్కడ పోతే వేరే క్వశ్చన్ ఉంటుంది. మెంటార్ ఇస్ అ గుడ్ మెంటార్ వేర్ ద నీడ్ ఆఫ్ మైండ్ ఎవరైతే రెడ్యూస్ చేయగలుగుతున్నారో, ద మెచ్యూరిటీ లెవెల్ అది తెప్పగలుగుతున్నారో, హీ ఆర్ షీ ఈస్ ద గుడ్ మెంటార్. నౌ యూ సీ హియర్, ఎయిర్ క్రాఫ్ట్ అనేది సింగులరా ప్లూరలా? సింగులర్లోనూ ఎయిర్ క్రాఫ్టే, ప్లూరల్లోనూ ఎయిర్ క్రాఫ్టే. డీర్ కూడా సింగులర్ అయితే డీర్, ప్లూరల్ అయితే డీర్స్ రాదు. డీరే ప్లూరల్, డీరే సింగులర్. ఫిషే ప్లూరల్, ఫిషే సింగులర్. సార్ మరి ఫిషెస్ అనేది వస్తుంది కదా అంటే వస్తాయి, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నప్పుడు వస్తాయి, అది మళ్ళీ డిస్కస్ చేస్తాం. హెడ్ క్వార్టర్ అనంటే సింగులర్, హెడ్ క్వార్టర్స్ అనంటే ప్లూరల్ అనేది తప్పు. హెడ్ క్వార్టర్స్ అనంటేనే సింగులరు, అదే ప్లూరల్ కూడా. ఇష్యూ మీన్స్ ఆఫ్ స్ప్రింగ్, రైట్. సిరీస్, షీప్, స్పీసీస్, వెకేషన్స్ అని అంటాం. మళ్ళీ యూ హ్యావ్ టు గూగుల్ ఇట్, యూ హ్యావ్ టు నో దిస్. వెకేషన్స్ అని ఎప్పుడు అంటాం, రైట్. వేజెస్ నేను కొన్ని చెప్తా. వేర్ అబౌట్ అని అంటే ఏమంటాం, దాన్ని ఏమంటాం, అడుగుజాడలు వచ్చి అడ్రస్, వాని అడ్రస్లో ఎక్కడ తిరుగుతాడనేది, ఎక్కడున్నాడు అనేది. సపోజ్ మా ఫ్రెండ్ ఎక్కడున్నాడు, ఐ డోంట్ నో అబౌట్ హిస్ వేర్ అబౌట్స్ అంటే అతను ఎక్కడ ఉంటాడనే అడ్రస్ నాకు తెలియదు. అడ్రస్ అనేది వేర్ అబౌట్స్ అంటాం. ఎక్కడ నివసిస్తున్నాడు, ఎక్కడ పని చేస్తున్నాడు అనేటి వేర్ అబౌట్స్. అది సింగులర్ కాదు, ఎప్పుడు
సింగులర్ అయినా అవ్వచ్చు, ప్లూరల్ అయినా అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ అండ్ వర్బ్ అకార్డింగ్లీ ద అడ్జెక్టివ్ దట్ విచ్ హ్యాస్ కమ్ ఇన్ ద అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. దాన్ని బట్టి ఇవి సింగులర్, ప్లూరల్ అవుతాయి. రైట్, ఇంతవరకు తెలుసుకుంటే చాలు. నా విల్ కమ్ బ్యాక్ టు ద క్వశ్చన్. ఇది చెప్పేసి నేను సింగులర్లు ఇవన్నీ ఉంటాయి, మీరు బాగా గమనించండి, మీరు బాగా చదువుకోండి, ఎస్ యూ కెన్ డూ దిస్, ఎస్ కమాన్ కమాన్ అని చెప్పేసి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోయాను అనుకోండి, హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్ టు మీ? నౌ దిస్ క్వశ్చన్. ఓకే, ద సిరీస్ dwells into the complexities of human relationships. The series dwell into the complexities of human relationships. Now you tell me, what are all the things that which you need to observe here? Now you tell me. The series dwells into the complexities of human relation. ఇక్కడ దీనికి చేంజ్ అయింది, ఇది. మరి ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టే కదా ఇది వర్బ్ సింగులరా ప్లూరల్ వర్బా? సింగులర్ వర్బా ప్లూరల్ వర్బా? ఇక్కడేమో ప్లూరల్ వర్బ్ వచ్చింది, రైట్? అట్లా ఎట్లా వస్తుంది? సబ్జెక్ట్ సేమ్ ఉన్నప్పుడు అయితే 12 అన్న రావాలి, రైట్? సబ్జెక్ట్ సేమ్ ఉన్నప్పుడు ఇదన్నా రావాలి, ఇదన్నా రావాలి. ఇది కరెక్ట్ అయితే ఇది తప్పు, ఇది అండ్ వైస్ అవర్స్. ఒకటి కరెక్ట్ అయితే ఒకటి తప్పు అయి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఏది కరెక్ట్ ఏది తప్పు, ఈ ఆప్షన్స్ రెండు ఉంటాయి. బట్ వెన్ యూ కమ్ టు నో దట్ దెర్ ఆర్ సమ్ నౌన్స్ ఆర్ వర్డ్స్ విచ్ యాక్ట్ లైక్ సేమ్ ఇన్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్, అప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ మీరు దీన్ని ఏమంటున్నారు, సింగులర్ సబ్జెక్టా ప్లూరల్ సబ్జెక్టా? ఇక్కడ వచ్చిందేమో సింగులర్ వర్బ్, ఎందుకు? వర్బ్కి వస్తుంది కాబట్టి. ఇక్కడ వచ్చిందేమో సింగులర్ వర్బ్, దీనివల్ల ఇదేమైంది, సింగులర్ సబ్జెక్ట్ అయింది. అప్పుడు ఇది కరెక్ట్ అయింది, అందుకు ఇది కరెక్ట్ అయింది. ఇది కరెక్ట్ అయింది ఎందుకు అనంటే కాదు, ఇదంతా చెప్పిన తర్వాత ఎందుకు ఇది కరెక్ట్ అయింది. నౌ ఇది ద సిరీస్ అనేది సింగులరా ప్లూరలా అనేది తెలియదు, కానీ దీని తర్వాత ఏముంది, ప్లూరల్ వర్బ్ ఉంది, 12. ఓకే, 12 అనేది ప్లూరల్ వర్బ్, ఎందుకంటే ఎస్ లేదు, వర్బ్కి ఎస్ లేకపోతే ప్లూరల్. ఇది ప్లూరల్ అయితే ఈ ప్లూరల్ వర్బ్ ఏం చేస్తుంది, ఈ యొక్క నౌన్ని ప్లూరల్ సబ్జెక్ట్ చేస్తుంది. ఈ వర్బ్ వాట్ ఇస్ దిస్, ప్లూరల్ సబ్జెక్ట్ చేస్తుంది. సార్ మీరు అన్నారు కదా ఈ లేటర్ పార్ట్లో వాట్ ఇస్ దిస్, అదర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్లో దెయిర్, ఇట్స్ అనేటివి చూడాలి అని. ఇక్కడ ఉన్నాయి కాబట్టి చూసారు. ఇక్కడ ఎక్కడ ఉన్నాయి, PPO, PPO. ఈ రెండు వాట్ ఇస్ ప్రిపోజిషన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ఈ రెండితో సంబంధమే లేదు. ఆన్సర్ అంతే, ఇది ఇంతే, ఆట అంతే ఇంతలోనే ఉంది. ద సిరీస్ డ్వెల్వ్. ఇక్కడ 12 అనేది వచ్చింది కాబట్టి ఈ సిరీస్ అనేది ప్లూరల్ అయింది. ఇక్కడ 12 అనేది వచ్చింది కాబట్టి ఈ సిరీస్ అనేది సింగులర్ అయింది. ఈ రెండిటి వల్ల ఈ రెండు కరెక్ట్ అయినాయి, అంతే, రెండు కరెక్ట్. దట్ ఈస్ వాట్. దీంతో అవసరం లేదు అనేది మీకు ఈరోజే తెలుస్తుంది అని అంటే తెలుసుకుంటే మంచిది. కాకుంటే మనకు కావాల్సింది ఏంటి, ద రియల్ లెర్నింగ్. ఎప్పుడైనా కానీ నేను అదే చెప్తున్నా కదా, మనకు అర్థం కావట్లేదు అని అంటే అదేదో కొత్తదన్నా అయి ఉండాలి. రెండోది మనకి ఇష్టం లేదు, మనం లేజీ అయిపోతున్నాం దాన్ని అర్థం చేసుకోవడానికి. ఒక్కసారికి మీ ఫ్రెండ్ అర్థమైతే చూసిన వెంటనే బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాడు, రైట్? చూసిన వెంటనే బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు ఎవరన్నా, సంవత్సరమో 2 సంవత్సరాల తర్వాత బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. బికాజ్ యూ విల్ బీ ఎక్స్పీరియన్సింగ్ హిమ్ ఆర్ హర్ హోల్ త్రూ అవుట్ ద టైం. ఆ టైం మీరు ఇక్కడ ఇస్తున్నారా, ఆ బెస్ట్ ఫ్రెండ్ అయ్యే ఛాన్స్ ఇస్తున్నారా? ఇవ్వరు. నాకు మాత్రం నేను అట్లా చూస్తేనే అయిపోవాలి అంతే. 2 సెకండ్స్లో నాకు ఆన్సర్ కావాలి, 10 సెకండ్లో క్వశ్చన్ పెట్టేయాలి, 20 సెకండ్లో నేను ఇంటికి వెళ్ళిపోవాలి, రైట్? 50 సెకండ్లో నాకు జాబ్ వచ్చేయాలి, ఇంకో 10 సెకండ్లో అది కూడా వెళ్ళిపోవాలి. ఇది మనకు కావాల్సింది. ఇట్లొద్దు, మారండి అంటే మీరు మారింటారు. ద థింగ్ ఈజ్ మారడం అంటే క్యారెక్టర్ కాదు, ఆలోచన. ఇక్కడ మన టైం అనేది ఎంత ప్రొడక్టివ్గా వాడితే తగ్గుతుంది మన ప్రిపరేషన్ లెవెల్ అనేసి మనకు తెలియాలి. అండ్ వెండార్ చేంజ్ అవుతున్నారు అని అంటే పాజిటివ్ కూడా ఉంటుంది, నెగిటివ్ కూడా ఉండొచ్చు. నెగిటివ్ అంటే కాంప్లెక్సిటీ పెరగచ్చు, రైట్? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇఫ్ యూ ఆర్ స్టడింగ్ ఫర్ అ బ్యాంకింగ్ లెవెల్, దిస్ విల్ సఫైస్. అండ్ అఫ్ కోర్స్ SSC లెవెల్ కూడా ఇట్లా వస్తున్నాయి, డోంట్ వరీ. ఇది రావట్లేదు అని కాదు, ఇది చిన్నది ఈ విషయం. బికాజ్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఫర్ అ నోవైస్, కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు గ్రామర్ అంటే వాళ్ళకి చెప్పేది. సో దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. లెట్ మీ కమ్ విత్ వాట్ ఇస్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ నౌన్. బట్ ఎస్, నేను ఒక లెంతియర్ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్స్ని తీసుకుంటున్నాను, సో దట్ మీకు అర్థమవుతుంది, మీకు ఒక స్ట్రాటజీ అనేది మీకు ఇంప్లిమెంట్ అవుతుంది, మీ మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది. సో యాజ్ టు హౌ టు రీడ్ దీస్, వాట్ ఇస్ హౌ టు లెర్న్ గ్రామర్. ఆన్సర్ తప్ప రైట్ అనేది మ్యాటరే కాదు అనేది మీకు అర్థం కావాలి. సో దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. లెట్ మీ కమ్ అప్ విత్ నెక్స్ట్ వీడియో ఇన్ ద నౌ. బట్ ఎస్, గుడ్ డే, థ్యాంక్ యూ, బాయ్.